మంత్రి సీతక్కపై ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ప్రశంసల జల్లు కురిపించారు. మినిస్టర్ సీతక్క చొరవతో ములుగు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. రోజు రోజుకి ప్రజా విశ్వాసం కోల్పోతున్న ప్రతిపక్షాలు రేవంత్ సర్కార్పై చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమేనన్నారు. కల్పిత లేఖలలో సీతక్కపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ములుగు ప్రజలే సీతక్క బలగం అంటున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు, ములుగు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు ములుగు జిల్లాలో మీరు అధ్యక్షుడిగా ఉన్నారు. రీసెంట్గా చూసుకుంటే మనకు మల్లికార్జున ఖర్గే మీటింగ్ హైదరాబాద్లో జరిగిన తర్వాత ములుగులో మరింత ఉత్తేజం కార్యకర్తలు వచ్చింది, ముందుకు వెళ్తున్నారన్నారు. ఎలాంటి దిశానిర్దేశం జరిగింది, ముందు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పాత్ర? కాంగ్రెస్ పార్టీ పాత్ర గ్రామాలను అభివృద్ధి చెందించో, రైతులను ఆదుకోవడంలో, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, ఇలా పలు అంశాల మీద అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కొనసాగుతుంది. మొన్న జరిగిన మల్లికార్జున ఖర్గే గారి మీటింగు చాలా గొప్పగా సక్సెస్ అయింది. గ్రామాల నుంచి అందరూ మా నాయకులు, కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు అందరూ అటెండ్ అయ్యి చాలా విజయవంతం చేసిండ్రు. అక్కడ అప్పటి నుంచైనా ముందు నుంచైనా ప్రజాపాలన స్టార్ట్ అయిన డే 1 రోజు నుంచి, మొదటి రోజు నుంచే అభివృద్ధి వైపు అనునిత్యం మా నాయకులు, మా మంత్రులు, మా సీఎం గారు కష్టపడుతున్నారు. ఒకటే లక్ష్యం, పేదవాడి అభివృద్ధే లక్ష్యం, తెలంగాణ అభివృద్ధే లక్ష్యం. ములుగులో మీరు ప్రతిపక్ష పాత్రగా ఉన్నప్పుడు కూడా మీరు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ హోదాలో కూడా మీరు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం పైన మీరు పోరాటం చేశారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఎలాంటి ప్రజా సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సరైన ప్రతిపక్ష పాత్ర వహించినాము. వారి ప్రభుత్వాన్ని మెడలు వంచి వారు పనిచేసేలాగా మేము చేసినాము. గవర్నమెంట్ వచ్చినాక, మా ప్రజాపాలన వచ్చినాక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా దగ్గరుండి చూసుకుంటున్నాం. మేము, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ ప్రభుత్వానికి, కార్యకర్తలకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో కార్యకర్తలు ఒక వారధిలాగుండి వారికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఒక మంచి గైడెన్స్ తోటి ముందుకు కదులుతున్నాము. ఇక్కడ చూసుకుంటే ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో లేని విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది ములుగు జిల్లా. సీతక్క గారి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారు ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఈ యొక్క ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి ఎన్నో అభివృద్ధి పనులు వచ్చినాయి. రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాయి. ఇంకా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ములుగు ప్రజల చిరకాల కోరిక బస్టాండ్, అటువంటి బస్టాండ్ వచ్చింది. గిరిజన యూనివర్సిటీ వచ్చింది, డిపో వచ్చింది, 7 డిపో వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల అంశాలు చెప్పే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైతే ఎలక్షన్కు ముందు చెప్పిందో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసుకుంటూ పోతుంది. ఎందుకు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి కాబట్టి వారికి పేద ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనసెరిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్నదని మేము తెలియజేస్తున్నాం. అందరం కలిసి రాజకీయ నాయకులం అనేటోళ్ళం ఎందుకైనాము, ప్రజల కోసమే కదా. ప్రజలకు పనిచేద్దాం, పడండి, కలిసి పనిచేద్దాము. మీరు ఆ విచక్షణను కోల్పోయి మేము దౌర్జన్యాలకు దిగుతాం, మేము రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాము. ఆ మంత్రుల కాన్వాయ్కి అడ్డం పడకుండా మంత్రులు ఎందుకు వస్తున్నారండి? మొక్కజొన్న రైతులకు చెక్కులు ఇప్పించడానికి వస్తున్నారు, వివిధ పనులకు శంకుస్థాపనలు చేయడానికి వస్తున్నారు, వివిధ అభివృద్ధి పనులు చేయడానికి వస్తున్నారు. వాళ్ళ కోసం వచ్చే మంత్రులకు నువ్వు అడ్డం పడుకోవడం ఎందుకు? వాళ్ళ పనులకు విఘాతం కల్పించడం ఎందుకు? అభివృద్ధికి సహకరించండి. మనం కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చెందించుకుందాం. ఏమని ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఇది ములుగు అభివృద్ధి ఎజెండాతో సీతక్క ప్రణాళికలతో మొత్తం ముందుకు వెళ్తున్నామని, దశాబ్దాల సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ అనేక మౌలిక వసతులు కల్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజా ఆదరణ కూడా భారీగా ఉండటంతో ప్రతిపక్షాలు వారి భవిష్యత్ అంధకారం కావడంతో పని లేని పసలేని లెటర్లతో కలకలం సృష్టించాలని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ములుగు జిల్లా సీతక్క చేస్తున్న అభివృద్ధి ములుగుకి మరో కంచుకోటగా మారనుంది. కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో స్థానిక సంస్థల్లో గెలుపొందుతుందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.